సాయిరామ్. ఫండమెంటల్ వాస్తు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. అంటే ఏబిసిడి ఆఫ్ వాస్తు. ఆగ్నేయంలో వంట రూమ్, కిచెన్, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఈశాన్యంలో పూజా రూమ్. ఇది ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తారు. వాస్తు చెప్పే వాళ్ళు కూడా ఈశాన్యంలో పూజా రూమ్ అని చెప్తున్నారు. వాస్తుశాస్త్రాన్ని ఒక రీసెర్చ్గా తీసుకొని కొంచెం రీసెర్చ్ చేస్తే ఈ ఈశాన్యంలో పూజా రూమ్ ఉండాలా లేదా అనేది కొంచెం అర్థమవుతుంది. చెప్పేవాళ్ళు ఈశాన్యంలో పూజా రూమ్ పెట్టుకొని కాస్త వాళ్ళపైన వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటే ఈశాన్యంలో పూజా రూమ్ ఉండాలా లేదా, ఉంటే ఏమవుతుంది అనేది కొంచెం అర్థమవుతుంది వాళ్ళకి. ఊరికే ఆగ్నేయంలో కిచెను, నైరుతిలో బెడ్రూమ్, ఈశాన్యంలో పూజా రూమ్ అనకంటే ఒకసారి ఈశాన్యంలో పూజా రూమ్ పెట్టుకుంటే ఏమవుతుంది, అలా పెట్టుకుంటే ఏమవుతుంది అనేది కొంచెం రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది. కేస్ స్టడీస్లో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. లేదు ఒకసారి వాళ్ళపైన వాళ్ళు ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే కూడా అర్థమైపోతుంది. అప్పుడు ఈశాన్యంలో పూజా రూమ్ ఉండాలి లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో పూజా రూమ్ కట్టుకోకూడదు. ఈశాన్యంలో ద్వారం ఉండాలి. ఉచ్చస్థానంలో తూర్పు ఈశాన్యంలో అయినా లేదా ఉత్తర ఈశాన్యంలో అయినా ఒక ద్వారం ఉండాలి. ఈశాన్యం మనిషి ముక్కు లాంటిది. ఇంటికి ముక్కు మూసుకొని మనం ఎంతసేపు ఉండగలం? కొద్దిసేపు. తర్వాత ఎన్ని ఇబ్బందులు అవుతాయి? ఈశాన్యంలో రూమ్ కట్టేస్తే ఈ ముక్కు మూసేసినట్టుగా, ఈశాన్యం బంధించేస్తే ఈ ముక్కు మూసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈశాన్యంలో పూజా రూమ్ కట్టుకోకూడదు. అంటే నేను కట్టుకోకూడదు అని ఊరికే చెప్పడం కాదు, కొంచెం రీసెర్చ్ చేస్తే అందులో ఏమవుతుందో అర్థమవుతుంది. అందుకే సింపుల్గా ముక్కుతో కంపేర్ చేశా. ఒక రూమ్లో కిటికీలు ఉంటాయనుకోండి, డోర్స్ విండోస్ అన్ని మూసేస్తే ఏమవుతుంది? మంచి గాలి రావడం ఆగిపోతుంది. అలాగే ఈశాన్యం బంధించేస్తే ఎన్నో మంచి ఫలితాలు రావడం ఆగిపోయి దుష్ఫలితాలతో బాధపడుతూ ఉంటారు. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. నేను తీసుకెళ్ళడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, మేము ఇల్లంతా బాగా కట్టుకున్నామండి, వాస్తుపరంగా ఈశాన్యంలో పూజా రూమ్ కూడా కట్టుకున్నాం, అయినా మాకు చాలా నానా ఇబ్బందులతో బాధపడుతున్నామని. అందుకే అన్నాను, ఈశాన్యంలో పూజా రూమ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. పైగా వాస్తుగా కట్టుకున్నాం, అయినా మాకు రిజల్ట్ లేదని మళ్ళీ బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ తప్పు కాదు, సోకాల్ కన్సల్టెంట్స్ కూడా అలా చెప్తున్నారు కాబట్టి అన్నాను. అందుకే కొంచెం వాళ్ళపైన వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో కొంచెం అర్థమవుతుంది. ఆగ్నేయంలో వంట రూమ్ ఓకే. ఒకప్పుడు ఆగ్నేయంలో వంట రూమ్ ఎలా ఉండేది? ఆ రోజుల్లో కింద మట్టిపై పెట్టుకొని కర్రలతో వండేవాళ్ళు. టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి తర్వాత కిరసనాలు వచ్చింది, తర్వాత పంపింగ్ స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్స్, ఇండక్షన్ ఎన్నో వచ్చాయి. ఇప్పుడు గ్యాస్. టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలి. సో ఇప్పుడు అంతా గ్యాస్ స్టవ్స్. ఆగ్నేయంలో చిన్న ప్లాట్ఫామ్ వేసుకొని ఆగ్నేయ రూమ్లో తూర్పులో ప్లాట్ఫామ్ వేసుకొని అక్కడ ఆగ్నేయంలో అభిముఖంగా తూర్పుకి అభిముఖంగా వంట చేస్తున్నాం. ఫ్లాట్స్లో అయితే ఆగ్నేయంలో వంట చేస్తున్నాం, అటు పక్క దక్షిణంలో వాష్రూమ్, ఒక వాష్ ఏరియా, అంట్లన్నీ కడుక్కోవాలి కాబట్టి ఒక వాష్ ఏరియా. అంటే ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో వాష్ ఏరియా వచ్చింది. అక్కడ ఎప్పుడు తడిగా ఉంటుంది దక్షిణంలో. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. సరే గుడిలో ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే మహా అంటే 1 o'clock వరకు మొత్తం పని అయిపోతుంది, అంట్లని తోమేస్తారు, అయిపోతుంది. అప్పటిలోగా సూర్యభగవానుడు అలా తూర్పు నుంచి తిరిగేసి దక్షిణానికి వస్తాడు. అప్పుడు 1:30, 2 o'clock అలా. సో అప్పుడు అక్కడ ఉన్న ఆ ఏరియా అంతా కూడా తడిగా ఉండకుండా ఆరిపోతుంది. ఇట్స్ ఓకే.
అక్కడ వాష్ ఏరియాకి వెళ్ళడానికి దక్షిణాగ్నేయంలో ఒక ద్వారం కూడా ఉంటుంది, ఇట్స్ ఓకే. కానీ అపార్ట్మెంట్లో ఏమవుతుందంటే తూర్పు ఫేసింగ్ హౌస్ అనుకోండి, తూర్పు ఈశాన్యంలో ఉచ్చ స్థానంలో ఒక ద్వారం, సింహద్వారం. ఉత్తరంలో బాల్కనీ ఉంటే ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం వస్తుంది. సాధారణంగా ఉత్తరంలో బాల్కనీ ఇవ్వరు, కామన్ వాల్స్ లేకుండా బ్లాక్కి గ్యాప్ ఇచ్చి కడుతున్నారు ఆకాశానికి ఓపెన్గా. కాబట్టి అక్కడ ఉత్తర ఈశాన్యంలో ద్వారం రావడానికి కుదరదు, ఉత్తరంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ద్వారం రావడానికి కుదరదు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 2 డోర్స్, దక్షిణాగ్నేయంలో ఒక డోర్ ఉచ్చస్థానమైన దక్షిణంలో, దక్షిణాగ్నేయం ఉచ్చస్థానం, తూర్పు ఈశాన్యం కూడా ఉచ్చస్థానం. ఇలా 2 డోర్లు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పెడుతుంది. అందుకే పని అయిపోగానే ఆ దక్షిణాగ్నేయంలో ద్వారాన్ని కొంచెం మూసిపెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు సింగిల్ డోర్ తూర్పు ఈశాన్యం సింహద్వారంగా అది బాగుంటుంది. కానీ పశ్చిమంలో ఏమైనా బాల్కనీ, డ్రై ఏరియాకి ఏమైనా బాల్కనీ ఉంటే పశ్చిమంలో కూడా ఒక డోర్ ఉంటుంది బాల్కనీకి వెళ్ళడానికి. అప్పుడు ఇంటి మొత్తానికి కూడా 3 డోర్లు అవుతాయి. అంటే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, ఆగ్నేయంలో ఒక ద్వారం, మధ్యలో పశ్చిమంలో ఒక ద్వారం, ఇలా కూడా 3 డోర్లు ఉండకూడదు. అందుకే ఏంటంటే అప్పుడు పని అయిపోగానే కాస్త దక్షిణాగ్నేయంలో ఉన్న డోర్ మూసేస్తే ఇలా 2 డోర్లుగా మారిపోతారు. తూర్పు ఈశాన్యంలో ఒక డోరు, పశ్చిమంలో ఒక డోర్, ఇలా ఉండొచ్చు. సో ఆగ్నేయంలో వంట చేయడం వెనకాల సీక్రెట్ ఏంటంటే ఆగ్నేయంలో ఆ రూమ్లో ఆగ్నేయంలో ఎప్పుడు వాతావరణం ఎప్పుడు కూడా వేడిగా ఉంటే ఇంట్లో మొత్తం కూడా కెమిస్ట్రీ కొంచెం బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అందరికి కూడా మంచి అండర్స్టాండింగ్ అదంతా ఉంటుంది, ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. మరికొన్ని ఫ్లాట్స్లో దక్షిణ ఆగ్నేయంలో అంటే వాష్ ఏరియా ఇచ్చే బదులు తూర్పులో ఒక బాల్కనీ వేసి తూర్పులో వాష్ ఏరియా చేస్తుంటారు. సో ఇక్కడ కొంచెం ఇబ్బందికి కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇలా ఉండే వాళ్ళ ఇళ్ళల్లో కొంచెం హెవీ ఎక్స్పెండిచర్స్తో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంటికి ఇలా తూర్పు ఆగ్నేయంలో బాల్కనీ ఇవ్వడం వల్ల తూర్పు ఆగ్నేయం బాల్కనీ కొంచెం పెరిగి ఉంటే మాత్రం ఆ ఇంటికి, ఆ ఫ్లాట్కి తూర్పు ఈశాన్యం తెగిపోయి ఆగ్నేయం పెరుగుద్ది. ఆగ్నేయం పెరిగి అక్కడ ఆగ్నేయంలో తడి, దీంతో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతూ ఉంటారు. అలా బాల్కనీ తూర్పు ఆగ్నేయం పెరగకుండా చూసుకుంటే కాస్త బాగుంటుంది. అక్కడ తూర్పులో వాష్ ఏరియా ఉన్నా అది కూడా డ్రై అయిపోద్ది కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. కానీ అది తూర్పు ఆగ్నేయం ద్వారంగా కూడా ఉంటుంది ఇంటికి, అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం. కానీ ఎటొచ్చి ఆగ్నేయంలో బాల్కనీ కాస్త ముందుకి పెరగకూడదు. అంటే తూర్పు ఆగ్నేయం పెరిగితే తూర్పు ఈశాన్యానికి తెగిపోద్ది అక్కడ, అప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. హెవీ ఎక్స్పెండిచర్స్తో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, యూరినరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. సౌత్ ఫేసింగ్ ఇంటికి అంటే దక్షిణంలో రోడ్డు ఉన్న స్థలాలకి, దక్షిణముఖ ద్వారాల ఇంటికి ఆగ్నేయంలో అంటే అక్కడ సింహద్వారం ఎక్కడ పెట్టుకుంటారు సౌత్ ఫేసింగ్ హౌసెస్కి, దక్షిణ ఆగ్నేయంలో. ఆ ఇంటికి గేట్ కూడా దక్షిణ ఆగ్నేయంలో ఉంటుంది. అప్పుడు కాస్త ఆగ్నేయంలో వంట రూమ్ రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు కొందరు ఏం చేస్తుంటారంటే తూర్పులో ఖాళీ స్థలం ఎలాగో వదులుతారు, కానీ దక్షిణాగ్నేయం గేట్ గుండా లోపలికి వచ్చి ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టుకొని లోపలికి వస్తుంటారు. అప్పుడు దక్షిణాగ్నేయంలో కూడా ఒక డోర్ ఉంటుంది కిచెన్లో నుంచి బయటికి రావడానికి. అలాంటప్పుడు కంపల్సరీగా ఉత్తరంలో కూడా ఖాళీ స్థలం వదులుతాం కాబట్టి ఖాళీ స్థలాలు పాటించడం తప్పనిసరిగా. దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి, పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి అన్నది కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో ఇలా ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ ద్వారం కంపల్సరీగా ఉండాలి. సౌత్ ఫేసింగ్ హౌసెస్కి అవుతాయి. మరికొంతమంది దక్షిణంలోనే సింహద్వారం పెట్టుకుంటే దక్షిణ ఆగ్నేయంలో, ఇప్పుడు కిచెన్ ఎక్కడ పెట్టుకోవాలి, అక్కడ ఆగ్నేయంలో కిచెన్ రావడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంతమంది నైరుతి భాగంలో కిచెన్ చేస్తూ ఉంటారు. అక్కడ నైరుతి రూమ్లో ఆగ్నేయంలో వంట చేస్తూ ఉంటారు. అది కూడా ఓకే, కాకపోతే నైరుతి వంట రూమ్ కాస్త బరువుగా ఫుల్గా కాంపాక్ట్గా ఉంటే పర్వాలేదు. బెడ్రూమ్స్ అన్నీ కూడా పైన పెట్టుకుంటారు డూప్లెక్స్ హౌసెస్లో, అప్పుడు కూడా ఓకే. కానీ దక్షిణాగ్నేయంలో ద్వారం పెట్టుకొని నైరుతిలో బెడ్రూమ్ పెట్టుకొని సెకండ్ ఆప్షన్ ఎక్కడ వంట చేసుకోవాలి. ఇప్పుడు ఆగ్నేయంలో వంట రూమ్ రావడం కష్టంగా ఉంది సౌత్ ఫేసింగ్ హౌసెస్కి.
అలాంటప్పుడు ఆప్షన్ ఏంటంటే కొన్ని పుస్తకాల్లో కూడా రాశారు ఏంటంటే వాయవ్యం రూమ్లో ఆ రూమ్లో ఇంటి మొత్తానికి వాయవ్యం రూమ్లో ఆగ్నేయంలో వంట చేసుకుంటే తప్పులేదు. అంటే నాకున్న ఈ 40 years అనుభవంలో కూడా నేను చూశాను, తప్పేం లేదు. కాకపోతే అక్కడ ఆ ఇంట్లో కొంచెం గెస్ట్లు ఎక్కువ రావడం ఉంటుంది. వాయవ్య రూమ్లో ఆగ్నేయంలో వంట చేస్తుంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆ ఇంట్లో సందడి ఎక్కువగా ఉంటుంది. అస్తమానం ఎవరు వచ్చినా గెస్ట్లు వచ్చినా సాధారణంగా మనం గెస్ట్ రాగానే టీ ఇచ్చి పంపించేస్తాం. కానీ ఇలాంటి ఇళ్లలో టిఫిన్లు, భోజనాలు, కాఫీలు అన్నీ ఇస్తారు. అతిథి దేవో భవ ఎక్కువగా ఉంటుంది అక్కడ. దాంతో ఇంకా ఖర్చు పెరిగిపోద్ది. అని వచ్చిన ప్రతివాడికి కూడా సంతోషపడిపోతాడు. అక్కడ హాయిగా భోజనం పెట్టిస్తారు, చక్కగా భోంచేసి వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని స్థలాల్లో ఏం జరుగుతుందంటే వాయువ్య రూమ్లో ఆగ్నేయంలో వంట చేసేటప్పుడు ఆ రూమ్కి తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకొని ఆగ్నేయంలో కిచెన్ ప్లాట్ఫామ్ వేసుకొని అక్కడ ఎల్ షేప్గా కానీ యూ షేప్గా కానీ ప్లాట్ఫామ్ వేసుకోవచ్చు. అంటే తూర్పులో, దక్షిణంలో, పశ్చిమంలో. అంటే పశ్చిమంలో ప్లాట్ఫామ్ ఉత్తర గోడకు ఆనుకోకుండా వేసుకోవాలి. మరికొన్ని స్థలాల్లో మొత్తం రూమ్ అంతా కూడా అంటే ఉత్తరానికి, తూర్పు ఈశాన్యం ద్వారం వదిలేసి తూర్పు ఆగ్నేయంలో, దక్షిణంలో, పశ్చిమంలో, ఉత్తరానికి కూడా కిచెన్ ప్లాట్ఫామ్ వేస్తూ ఉంటారు. ఇలా ఉత్తరంలో కిచెన్ ప్లాట్ఫామ్ వేయడం వల్ల ఆ ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. పశ్చిమ గోడకి వాయువ్య రూమ్లో పశ్చిమ గోడకు ప్లాట్ఫామ్ వేయడం వల్ల కూడా మొత్తం ప్లాట్ఫామ్ పశ్చిమంలో ప్లాట్ఫామ్ ఉత్తర గోడకు ఆనుకుంటే కూడా ఆ ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. పైగా కొంతమంది మొత్తం ఉత్తరంలో కూడా వేసేస్తుంటారు. మొత్తం దాంతో ఇంకా ఉత్తర గోడకు కూడా ప్లాట్ఫామ్ వేయడం వల్ల మొత్తం ఆ ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడి నానా ఇబ్బందులు పాలవుతారు. చుట్టాలు వస్తుంటారు, పిలవని పేరెంటారు వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, తింటుంటారు, వెళ్ళిపోతుంటారు, హడావిడిగా ఉంటుంది, బాగుంటుంది. కానీ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్తో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. సో అక్కడ వంట చేసుకోవడంలో తప్పలేదు. కానీ ఉత్తరంలో ప్లాట్ఫామ్ ఉత్తర గోడకు ఆనుకోకుండా, పశ్చిమంలో ప్లాట్ఫామ్ వేసిన ఉత్తర గోడకు ఆనుకోకుండా అంటే తూర్పు ఈశాన్యం ద్వారంకి ఎదురుగా అసలు ప్లాట్ఫామ్ రాకుండా అక్కడి వరకు కట్ చేసేస్తే ఆ సి షేప్ ప్లాట్ఫామ్ తూర్పు గోడకి, దక్షిణ గోడకి, పశ్చిమ గోడకి అలా ఉంటే బాగుంటుంది. ఉత్తరం గోడకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ఫామ్ వేసుకోకూడదు. నా అనుభవంలో ఇంకొకటి గమనించాను ఏంటంటే హోటల్స్ వాస్తు. హోటల్ అంటే కిచెన్ ఉండాలి కదా. హోటల్ ఎందుకు పెడతారు ఎవరైనా? అన్ని వంటకాలు వండి అందరు తినేలాగా పెడతారు. తిన్నవాడు దానికి డబ్బు కట్టి వెళ్తారు. అదొక బిజినెస్, సంపాదన. హోటల్ పెట్టడం ఎందుకు కదా, ఊరికేదో ఫ్రీగా కాదు కదా. హోటల్ పెడితే ఆ డబ్బులు కట్టి తిని వెళ్తారు. సో కస్టమర్స్ కూడా, తినేవాళ్ళు కూడా చాలామంది రావాలి, టేస్టీగా ఉండాలి, చాలా రష్గా ఉండాలి. అప్పుడే కదా ప్రాఫిట్ హోటల్స్కి. అంటే నేను చాలా చోట్ల చేశాను, సక్సెస్ రేట్ కూడా బాగుంది అక్కడ. ఉత్తర వాయువ్యంలో అంటే ఆ హోటల్ మొత్తానికి వాయువ్య రూమ్లో కిచెన్ పెడితే అక్కడ వద్దన్న కస్టమర్స్ వస్తారు. ఎప్పటికీ హడావుడిగా ఉంటుంది, హోటల్ టేస్టీగా ఉంటుంది, జనాలు చాలామంది వచ్చి తినిపోతుంటారు, ఫుల్ ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో హోటల్కి కంపల్సరీగా, అంటే నేను చాలా హోటల్స్ అలా చేశాను, ఎంతోమంది సక్సెస్ రేట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క హోటల్కి అలా చేసిన దగ్గర ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్నారు అక్కడ. సో ఎవరైనా ఇంట్లో కొంచెం వాయువ్య రూమ్లో వేడిగా అంటే అక్కడ వంట చేసి చూడండి కొద్ది రోజులు. పిలువని పేరెంటాలు ఎంతోమంది వస్తూ ఉంటారు. సింపుల్, ఒక ఫన్ సేక్ కూడా చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ మీరు. దాంట్లోనూ నిజమేంటో అర్థమవుతుంది. సాయి రక్ష.